అందరికీ హాయ్ అండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మళ్ళీ పండగ వస్తుందని చెప్పొచ్చండి. ఇప్పుడిప్పుడే ఓజీ మానియా నుండి బయటకు వస్తున్న ఫ్యాన్స్కి ఉస్తాద్ భగత్ సింగ్ టీం వాళ్ళైతే మళ్ళీ ఇంకొకసారి హైప్ ఎక్కించే పనిలో పడ్డారండి. ఇవాళ మూవీ టీం వాళ్ళైతే ఒక చిన్న వీడియోతో మనకు ఒక అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేశారండి. అది ఫస్ట్ సింగిల్ అంటే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అనౌన్స్మెంట్ వీడియో అయితే మనకు ట్విట్టర్లో రిలీజ్ చేశారండి. వీడియోలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే మాత్రం మామూలుగా లేవండి, వేరే లెవెల్లో ఉన్నాయండి. ముఖ్యంగా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కూడా బ్లాక్ అండ్ వైట్లో చాలా అంటే చాలా అందంగా కనబడ్డారండి. ఫ్యాన్స్కి ఇది కూడా మనకు ఓజీ ఎంత హైప్ వచ్చి ఎంత హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే హైప్ వచ్చి అంత హిట్ అయ్యేలా ఉందండి. లుక్స్ పరంగా మాత్రం చాలా కేర్ తీసుకున్నట్టున్నారండి హరీష్ శంకర్ గారు. మనకు పాత అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ ఎలాంటి లుక్స్ ఉన్నాయో ఈ సినిమా కూడా సేమ్ అదే లుక్తో కనిపిస్తున్నారండి. ఈ క్లిప్లో మాత్రం అలాగే ఉన్నారు. అదే లుక్ సినిమా మొత్తం కూడా కంటిన్యూ అయ్యి ఉంటే మాత్రం కంపల్సరీ పెద్ద హిట్ అవుద్దండి సినిమా. లుక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి. నెక్స్ట్ వచ్చేసి వీడియోలో కళ్యాణ్ గారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేసే ఒక క్లిప్ని రిలీజ్ చేశారండి మనకి. ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న కళ్యాణ్ గారు ఒక చిన్న స్మైల్ ఇచ్చారండి. 1 to 5 seconds వరకు ఉంటే ఆ స్మైల్ ఒకటే సరిపోద్దండి. మనకు సాంగ్ రాకపోయినా చాలు ఆ స్మైల్ తోటి సాంగ్ వచ్చినంత ఆనందపడిపోవచ్చండి ఫ్యాన్స్. మనం అనుకుంటాం కదా కళ్యాణ్ గారిని నడిచేస్తే సినిమా హిట్ అయిపోద్దని, ఈ స్మైల్తో కూడా పాట హిట్ అయిపోయిందని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా మనం డ్యాన్స్ గురించి చెప్తున్నాం కదా, కళ్యాణ్ గారితో డ్యాన్స్ చేయించినట్టే ఉన్నారని పక్కన హరీష్ శంకర్ గారు కూడా ఉన్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు చేయండి అన్నట్టు. మనం అనుకున్నట్టే ఈ పాటలో కళ్యాణ్ గారు డ్యాన్స్ ఎక్కువసేపు చేసినట్టయితే పక్కా థియేటర్లు మాత్రం పగిలిపోతాయండి. యూట్యూబ్ రికార్డులు కూడా జాతర మొదలైపోతాయని చెప్పుకోవచ్చు. మొన్నటిదాకా ఓజీ రికార్డ్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మన కళ్యాణ్ గారు డ్యాన్స్ చేసి చాలా సంవత్సరాలు అవుతుందండి. అప్పుడెప్పుడు గబ్బర్ సింగ్, అత్తారింటికి దారి తర్వాత ఆయన ఫుల్గా డ్యాన్స్ చేసింది చాలా తక్కువ. అప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడే డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కళ్యాణ్ గారు కనుక ఈ సాంగ్లో డ్యాన్స్ చేస్తుంటే ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండగని చెప్పుకోవచ్చండి. ఈ సాంగ్ వచ్చి ఈ మంత్ అంటే డిసెంబర్ మంత్లో రిలీజ్ చేస్తారని మనకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. కాకపోతే సాంగ్ రిలీజ్ డేట్ అనేది త్వరగా అనౌన్స్మెంట్ చేస్తారండి. ఇంకా మనకు ఈ వీడియోలో ఇంకొక చిన్న హైలైట్ ఏంటి అని చెప్పుకోవాల్సిందంటే వీడియో లాస్ట్కి సాంగ్ కమింగ్ సూన్ డిసెంబర్ అని పడుతుందండి. ఆ డిసెంబర్ ఒక్కసారి ఖాళీ అయిపోయి అలా డిప్యూటీ సీఎం వచ్చేటప్పుడు DCM అని 3 letters వచ్చి అంటే మన డిప్యూటీ సీఎం మీనింగ్ వచ్చేలా ఒకటి క్రియేట్ చేశారండి. అది ఇంకొక హైలైట్, ఫ్యాన్స్కి అదొక బోనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చండి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండండి అండి. ఈ ముఖ్యంగా డిసెంబర్ 31st అయితే ఈ సాంగ్ తోటి మొత్తం మోగిపోవాలండి. అలాగే సోషల్ మీడియా మొత్తం ఈ సాంగ్ తోటి రీల్స్ మొత్తం నిండిపోవాలి. ఫ్యాన్స్ అందరు రెడీగా ఉండండి. యూట్యూబ్లో రికార్డులో మొత్తం మోగిపోవాలండి. కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంటే మనం చెప్పనక్కర్లేదు. వాళ్ళ రికార్డులు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే వాళ్ళకు లిమిట్స్ ఏమి ఉండవు. హై ఈజ్ ద లిమిట్స్ అన్నట్టు వాళ్ళ రికార్డులు క్రియేట్ చేసుకుంటూ ఉంటారండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.